అందరికీ నమస్కారం. హలో మెమో అండ్ శశా, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లాంటి పెద్దవారు ఉన్నప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకి అలా చెప్పకూడదు. ఇప్పుడు ఆయన ముందు మేము చిన్నపిల్లలం, ఆయన ఆయన నవ్వుకుంటారు, మేము నవ్వులు పాలవుతాం. అయినా సరే అసలు ఆయన ముందు రైటర్ అంటే చాలు, పెద్దవాళ్ళు వాళ్ళు. మేము ఇండస్ట్రీకి వచ్చినప్పుడే వాళ్ళు చాలా పెద్ద పొజిషన్లో ఉండి అలాంటి వాళ్ళని చూసి వాళ్ళ సినిమాలు చూసి వచ్చిన వాళ్ళం కదా. అండ్ జస్ట్ అండ్ అందరికీ నమస్కారం. నాకు మాధవ్ చాలా మొదటి నుంచి పరిచయం, చాలా 10 ఏళ్ల క్రితం నుంచి నాకు మంచి పరిచయం. తను మొదట ఒక కథ చెప్పాడు మాకు. అప్పుడే ఒక 10 years బ్యాక్ మేము కలిసి పనిచేయాల్సింది. అది ఎందుకో కొన్ని కారణాలు కుదరలేదు. చాలా మంచి సినిమా, అది ఒక సర్వైవల్ డ్రామా. చాలా మంచి ఫ్యూచర్ ఉంది మాధవ్కి, చాలా చేస్తాడు అనుకున్నాను. ఆ తర్వాత ఈ సినిమా సందర్భంగా మళ్ళీ మనందరి ముందుకి వచ్చాడు. తన కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చేశాడు ఈ సినిమాకి. కానీ ఒక 3.5 ఏళ్ల పాటు 3.5 years జర్నీ ఒక సినిమాకు ఉందంటే అది కర్త, కర్మ, క్రియ కూడా తనే అయి ఉంటాడు. మొత్తం తన టీం అయి ఉంటుంది. ఎంత కష్టం ఈ రోజుల్లో సినిమా చేయటం, చాలా కష్టమైన విషయం. సినిమా రాయటం ఈజీ, తీయటం ఈజీ, కానీ అది పూర్తి చేయడం కూడా ఈజీయే. దాన్ని రిలీజ్కి తీసుకురావటం అనేది నియర్ ఇంపాసిబుల్ టాస్క్. నాట్ ఫర్ a 1 crore film, even for a 1,000 crore film. Releasing a film, publicizing a film and getting openings for a film is a very, very tough job, because we never know which film will get opening, which film won't get an opening, which film will be bought by non-theatrical rights and OTT and all. We never know. అది ప్రజలు ఏంది నచ్చుతుందో తెలిసి అదే బ్రహ్మ పదార్థం, అదే మ్యాజిక్, అందరూ తీసేస్తారుగా. అందువల్ల there is no right that a 1,000 crore film will work and a crore film won't work. Tomorrow this film might become a very big film and very successful film. By ట్రైలర్ చూస్తుంటే ఆ అమ్మాయి చేసిన యాక్షన్ కానీ, ఆ కాంటెంట్ కానీ, జర్నలిస్ట్ థ్రిల్లర్ అనేది ఎప్పుడు కూడా మనం చాలా, ఫర్ ఎగ్జాంపుల్ జర్నలిస్ట్ అంటే చెప్పాల్సి వస్తుంది. మనం న్యూస్ చూస్తాం, టీవీలో చాలా న్యూస్లు చూస్తూ ఉంటాం. మనం టటా మ్యూజిక్ వేసి ఇప్పుడే పెద్ద స్కామ్, ఇప్పుడే ఒక మర్డర్, ఇప్పుడే ఒక యాక్సిడెంట్, ఇప్పుడే కొన్ని కోట్ల స్వాహ, లేకపోతే కొన్ని మినిస్టర్ల లాలూచి, ఇవన్నీ చూస్తుంటాం. ఆ మ్యూజిక్ వెనకాల, న్యూస్ వెనకాల ఎంతోమంది జర్నలిస్టులు వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి, లేకపోతే ఎటువంటి డబ్బుకి ఆశపడకుండా, బెదిరింపులకి భయపడకుండా ఎంతో కష్టపడి ఉంటారు. వాళ్ళందరి కథలకి ఒక రిఫ్లెక్షన్ నేను ఇక్కడున్నా అనే సినిమా అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. చాలామంది జర్నలిస్టులు మనం కళ్ళ ముందు చూస్తుంటే చాలా నార్మల్ లైఫ్, మిడిల్ క్లాస్ పీపుల్లా ఉంటారు జర్నలిస్టులు. కానీ వాళ్ళ వెనకాల ఎంతో కొంత సోషల్ కమిట్మెంట్ లేకపోతే వాళ్ళు జర్నలిస్టులు అవ్వలేరు. హ్యాపీగా వాళ్ళు ఇచ్చే కొంతమంది దుర్మార్గులైన వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకునో, లేకపోతే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇచ్చే స్థలాలు తీసుకుని రిటైర్ అయిపోవచ్చు. కానీ జర్నలిస్ట్గా కొన్ని దశాబ్దాల పాటు ఉంటూ సోషల్ కమిట్మెంట్ లేకుండా మాత్రం నో వన్ కెన్ ఎగ్జిస్ట్ హియర్. అండ్ ఫర్ దట్ రీజన్ a story on journalism, a film on journalism and journalists should be encouraged, should be watched by many and should be appreciated. I wish all the members of the team a grand success. And నీ ముందు సినిమా చూశానమ్మా నేను, అన్నపూర్ణ స్టూడియో. నాకు ఆయన రంగినేని గారు, ఆయన ప్రొడ్యూసర్ యష్ గారు చూపించారు. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. టేక్ కేర్ మాధవ్ గారు, టేక్ కేర్.